వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వికసిత్ భారత్ లక్ష్యంగా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిని కోరుకుని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి ద్వారా పెద్దమూల్ మండలం బుద్ధారం గ్రామంలో 4 లక్షల రూపాయలతో మురుగునీటి కాలువ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బీజేపీ యువ నాయకులు అశోక్ మాట్లాడుతూ, మా గ్రామం అభివృద్ధి కోసం 4 లక్షల వ్యయంతో సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం ద్వారా ఆనందదాయకమని, భవిష్యత్తులో కూడా ఎంపీ చొరవతో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధికి గ్రామస్తుల సహకారం కూడా చాలా అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, శివకుమార్, రామ్రెడ్డి, శ్రీనివాస్, బాలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వికసిత భారతే లక్ష్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం గ్రామీణ స్థాయిలో అభివృద్ధిలో పరుగులు పెట్టడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా మన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గ్రామాలను అభివృద్ధిలో భాగంగా ఇచ్చినటువంటి ఉద్దార గ్రామానికి ఇచ్చినటువంటి 4 లక్షల నిధుల్లో భాగంగా ఇవాళ సైడ్ డ్రైన్ నిర్మాణం ఇవాళ నిర్మించడం జరుగుతూ ఉన్నది బుద్దారం గ్రామంలో. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అట్లాగే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం వారు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా గ్రామీణ స్థాయిలో అందరం కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో గ్రామానికి ఇంకా అభివృద్ధికి చేయూతనిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళ మాకు అవకాశం ఇచ్చి గ్రామానికి 4 లక్షల నిధులు సమకూర్చినటువంటి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, అట్లాగే ఆ నిధులను సమకూరే విధంగా ప్రయత్నాలు చేసినటువంటి యు రమేష్ కుమార్ అన్న గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉద్దారం శాఖ తరఫున మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.